హుస్నాబాద్ పురపాలక సంఘంలో బుధవారం రోజున సాధారణ సమావేశం కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ఆకుల రజిత అధ్యక్షతన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇట్టి సాధారణ సమావేశం నందు పట్టణంలో మంచినీటి సరఫరాకు అంతరాయం కలగకుండా పైప్ లైన్లు, స్టార్టర్లు, గేట్ వాల్వ్ మరియు మోటార్ల రిపేర్ పనుల కొరకు 2024 నుండి 2025 సంవత్సరంకు 4,90,000 కేటాయించుటకు పట్టణంలో ఎల్లమ్మ చెరువు ఊర కాలువలో ఉన్న ముళ్ల పొదలు, రాళ్ల కుప్పలను ఇటాచి ద్వారా తొలగించుటకు 3,96,000, పట్టణంలోని ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఉన్న వైకుంఠధామము 3 సంవత్సరాల మెయింటెనెన్స్ అంటే రోజువారీ నిర్వహణ ఆది జాంబవ మాదిక సంక్షేమ సంఘమునకు ఇచ్చుటకు మరియు పలు అంశాలు పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేస్తూ మొత్తం 26 అంశాలకు కౌన్సిల్ ఆమోదిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఇట్టి కౌన్సిల్ మీటింగ్ లో వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, కమిషనర్ టి మల్లికార్జున్, కౌన్సిలర్స్ కొంకట నళినిదేవి, బోజు రమాదేవి, పేరుక భాగ్యరెడ్డి, పున్నం లావణ్య, చిత్తారి పద్మ, మ్యాదరబోయిన వేణు, గోవింద్ రవి, దొడ్డి శ్రీనివాస్, బొల్లి కల్పన, భూక్య సరోజన, జనగాం రత్నమాల, వల్లపు రాజా, బొజ్జ హరీష్, వాల సుప్రజ, కో ఆప్షన్ మెంబర్స్ ఎండి అయూబ్, ఐలేని శంకర్ రెడ్డి, కాసబోయిన లలిత, బొల్లాం శ్రీలత మరియు కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.